హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రెన్యూర్స్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ లివరేజ్ తీసుకొని ఎలా ట్రేడ్ చేయాలి అని ఫ్రెండ్స్. ఓకే, ఇది యాక్చువల్గా బిగినర్స్ చేసేది కాదు ఫ్రెండ్స్. కనీసం ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. అదేంటంటే ఎంటీఎఫ్ ఫ్రెండ్స్, మార్జిన్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ లివరేజ్ ఎక్కువ ఉంది, ఇంట్రెస్ట్ తక్కువ పడాలి అంటే దాన్ యాప్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ దాన్ యాప్లో ఏంటంటే మీరు ఇంట్రెస్ట్ రేట్స్ చూసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఏదన్నా ఒక స్టాక్ కానీ ఈటీఎఫ్కి కానీ మాత్రమే పనికి వస్తుంది. ఇది ఇంట్రాడేకి కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి కానీ ఇది పనికిరాదు ఫ్రెండ్స్. ఓకే, ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే మనం ఏదన్నా ఒక స్టాక్ కానీ ఒక ఈటీఎఫ్ కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొన్ని డేస్లో అది ఇంక్రీజ్ అవుతుంది, కొన్ని వీక్లో అది ఇంక్రీజ్ అవుతుంది అని మనకి పక్కాగా నమ్మకం ఉంటే అది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చి మనం ఏదన్నా తీసుకున్న పొజిషన్లో కన్నా కింద పడిపోతే మన యాక్చువల్ అమౌంట్కి ఎఫెక్ట్ పడుతుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మనకు లాస్ వస్తుంది అన్నమాట. అందుకని మ్యాక్సిమం మీరు ఏదైనా ఒక పొజిషన్ తీసుకున్నప్పుడు ఒక మంచి ప్రాఫిట్ కానీ వస్తే, అంటే మీరు అనుకున్న దానికన్నా ఒక అటు ఇటులో కానీ ప్రాఫిట్ వస్తే ఆ రోజే క్లోజ్ తీసుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే పక్క రోజు ఏదన్నా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ఒకవేళ మార్కెట్ పడిపోతే మీకు ముందర రోజున్న ప్రాఫిట్స్ కూడా పోతుంది ఫ్రెండ్స్. ఓకే, మోర్ ఓవర్ ఎంటీఎఫ్ తీసుకునే రోజు మీకు అన్ని మార్కెట్స్ కొంచెం పాజిటివ్లో ఉందా లేదా అనేది చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యంగా స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది మేజర్, వెరీ ఇంపార్టెంట్. ఎంటీఎఫ్లో కూడా నార్మల్లీ స్టాప్ లాస్ ఇంట్రాడేకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి పెట్టుకుంటారు కానీ ఈటీఎఫ్కి పెట్టుకోరు. కానీ ఎంటీఎఫ్లో కూడా స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, హ్యాపీ ఇన్వెస్టింగ్. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి, ఇన్వెస్ట్ చేసుకొని మీ క్యాపిటల్కి ప్రొటెక్ట్ చేసుకోండి. మీకు ప్రాఫిట్స్ రాకపోయినా కూడా పర్లేదు, మీ క్యాపిటల్ మొత్తం లాస్ అవ్వకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.